సో ఇప్పుడు రేవంత్ అన్న కేరళకు పోయి కాంగ్రెస్ ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నామో కేరళలో కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్ అన్న డైలాగ్ కొడుతాడు. కానీ రియాలిటీ జనాలకు తెలుసు కదా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనేటటువంటి పేరుతోటి వేల ఇండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబట్టం చేసింది. వితౌట్ ఎనీ నోటీస్, ఇంటిమేషన్ లేకుండా ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి ఇల్లులను కూల్చేసే కార్యక్రమం చేసిండు. సో కేరళలో ఉన్నటువంటి జనాలు కూడా తెలంగాణలో కొన్ని వీడియోలు చూసి, అంటే తెలంగాణలో జనాలు ఏడుస్తున్నటువంటి ఏడుపులు, జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అవన్నీ వీడియోలు అక్కడ చూసి వాళ్ళు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా ఇల్లు కూడా ఊలిపోతాయి, మా భూములు లాక్కుంటారు, మా బతుకంత ఆగమవుతుంది, ఇదంతా వద్దు అనుకుంటారు. ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంది, రేవంత్ రెడ్డి పోయి ఆయననే అనౌన్స్ చేసుకోవడం, ఆయననే పరిచయం చేసుకోవడం. ఇప్పుడు చాలా మంది జనాలకు తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ అధికారంలో ఉందనో లేకపోతే తెలంగాణలో ప్రత్యేకంగా తెలియదు. ఇప్పుడు కేరళలో ఎవరు అధికారంలో ఉన్నారు, బీహార్లో, మధ్యప్రదేశ్లో, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఎవరు అధికారంలో ఉన్నారు, ఏం కథ అరుణాచల్ ప్రదేశ్లో ఎవరు అధికారం మనకు తెలుసా? తెలియదు కదా. మన తెలంగాణ గురించి మనం ఆలోచన చేస్తాం, మన పక్క రాష్ట్రం ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాల గురించి మనం ఆలోచన చేస్తాం, తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా మనకు తెలుస్తాయి. కానీ కేరళ రాష్ట్రం గురించి, మహారాష్ట్ర రాష్ట్రం గురించి ఎక్కువ ఆలోచించాం కదా మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారానికి పోయి ప్రత్యేకంగా తెలంగాణ 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 అని చెప్పి ఊకుక అక్కడ పేరు తీసింది అనుకో, అక్కడ కేరళలో ఉన్నటువంటి జనం టెల్ మీ అబౌట్ రేవంత్ రెడ్డి అని కొడతారు వీడియోలు. ఒకవేళ ట్విట్టర్లో కొట్టినా, ఇన్స్టాగ్రామ్లో కొట్టినా తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, మా తన పైసలు లేవు, నేను ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడుగుదామంటే చెప్పులు ఎత్తుకుపోతారేమో అన్నట్టు చూస్తురు అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న కేరళలో పోయి తెలంగాణ అద్భుతం చేసినాం, తెలంగాణ సూపర్ ఉంది, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చినాం అంటే తెలియనోళ్ళు కూడా తెలంగాణ అని కొడతారు. తెలంగాణ అని కొట్టి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం కథ అని చెప్పి మొత్తం డేటా కొడితే మొత్తం బయటపడుతుంది. కేరళలో ఉన్నటువంటి జనాలు కూడా తెలుసుకుంటారు కదా. రేవంత్ రెడ్డి వచ్చి ఇన్ని చేసినాం అన్ని చేసినాం అంటే వాళ్ళు కూడా అసలు ఏం చేశారు ఏం కథ అని చెప్పి గూగుల్లో కొడితే మస్తు వస్తాయి రేవంత్ రెడ్డి చేసినాయి అన్ని. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసిందేం లేదని చెప్పి కేరళలో ఉన్నటువంటి జనాలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ సార్ చేసినటువంటి తప్పు ఏంటంటే రేవంత్ అన్నను కేరళకు తీసుకుపోయి ప్రచారం చేయడం పెద్ద తప్పు.